నమస్కారం ఫ్రెండ్స్. 2026 సంక్రాంతి ముగిసింది. పందాలు, పిండివంటలు అన్నీ అయిపోయాయి. కాని సినిమాల హడావిడి మాత్రం ఇంకా ఒక రేంజ్లో నడుస్తోంది కదూ. అయితే ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. ఈ సంక్రాంతికి 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 అచ్చ తెలుగు సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాయి. కాని ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అందరి మెదళ్లలో తిరుగుతోంది. అసలు ఈ 5 సినిమాలు పండక్కి కాకుండా ఈ ఏడాది మధ్యలో వేర్వేరుగా వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి? ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది? ఏ సినిమాకి అన్యాయం జరిగింది? బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారిపోయేవి? ఈరోజు వీడియోలో మనం ఇదే విషయం మీద ఒక పోస్ట్ మార్టం చేద్దాం. ఇది ఖచ్చితంగా ప్రతి సినిమా లవర్ తెలుసుకోవాల్సిన విషయం. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఆసక్తికరమైన నిజాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సామాన్యంగా సంక్రాంతికి 2 లేదా 3 పెద్ద సినిమాలు వస్తాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు థియేటర్ల ముందు క్యూ కట్టాయి. దీనివల్ల ఏం జరిగింది? సినిమా బాగుంది అని టాక్ వచ్చినా థియేటర్లు దొరక్క చాలా సినిమాలు ఇబ్బంది పడ్డాయి. మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక సామాన్య ప్రేక్షకుడి జేబులో ఎంత డబ్బు ఉంటుంది? పండగ సెలవుల్లో మహా అయితే 1 లేదా 2 సినిమాలు చూస్తాడు. మరీ సినిమా పిచ్చి ఉంటే 3 చూస్తాడు. కాని 5 సినిమాలు చూడాలంటే అటు టికెట్ రేట్లు, ఇటు సమయం రెండూ సహకరించవు. అందుకే ప్రేక్షకులు ఏం చేశారు? ఉన్నవాటిలో బెస్ట్ అనుకున్న 1-2 సినిమాలకే ఓటు వేశారు. దీనివల్ల నష్టం ఎవరికి? మంచి కంటెంట్ ఉన్న, పబ్లిసిటీ తక్కువున్న సినిమాలకే కదా. ఒకవేళ ఇదే సినిమాలు సోలోగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అదేంటో ఇప్పుడు ఒక్కో సినిమా గురించి వివరంగా చూద్దాం. ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమా వస్తుందంటే పండగతో పనిలేదు. ఆయన సినిమానే ఒక పండగ. ఈ సినిమా సమ్మర్లోనో లేక దసరాకో సోలోగా వచ్చి ఉంటే కనీసం 1500 నుండి 2000 థియేటర్లు సింగిల్గా దొరికేవి. ఓపెనింగ్స్ ఇంకో రేంజ్లో ఉండేవి. పైగా హర్రర్ కామెడీ అనే జోనర్కి సీజన్తో పనిలేదు. ఏడాదిలో ఎప్పుడు వచ్చినా జనం ఎగబడి చూస్తారు. సంక్రాంతికి రావడం వల్ల, పక్కన మరో పెద్ద సినిమా ఉండటం వల్ల ప్రేక్షకులు 2 వర్గాలుగా విడిపోయారు. ది రాజా సాబ్ పక్కాగా పండగకే రావాల్సిన అవసరం లేదు. వేరే టైంలో వచ్చి ఉంటే రికార్డులు ఇంకా గట్టిగా ఉండేవి అనేది ట్రేడ్ వర్గాల మాట. మీకేమనిపిస్తోంది? ప్రభాస్ సినిమా సింగిల్గా వస్తేనే కిక్ కదా. ఇక రెండోది బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కాని ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. చిరంజీవి గారి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బలం. ఈ సినిమాకి ఉన్న డిమాండ్కి కనీసం రోజుకు 5 షోలు ప్రతి ఊర్లోనూ మేజర్ థియేటర్లు కావాలి. కాని పక్కన 4 సినిమాలు ఉండటం వల్ల స్క్రీన్లు సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు తలప్రాణం తోకకు వచ్చినట్లయింది. సినిమా బాగుంది, జనం చూస్తాం అంటున్నారు. కాని టికెట్లు దొరకని పరిస్థితి. అదే ఈ సినిమా సంక్రాంతికి కాకుండా ఒక వారం ముందు లేదా వెనుక వచ్చి ఉంటే బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోయేది. ఈ సినిమాకి కూడా పండగ సెంటిమెంట్ అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి గారే పెద్ద సెంటిమెంట్ కాబట్టి. సోలో రిలీజ్ ఉండుంటే లాభాలు ఇంకా భారీగా ఉండేవి. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ యుద్ధంలో బాగా నలిగిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది భర్త మహాశయులకు విజ్ఞప్తి. వినడానికి టైటిల్ బాగుంది, సినిమాలో కంటెంట్ కూడా బాగుంది అని టాక్ వచ్చింది. కాని పరిస్థితేంటి? రైట్ మూవీ, రాంగ్ టైమింగ్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవిలాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమా వైపు చూడటానికి టైం పడుతుంది. ఈ సినిమాకి రావాల్సినంత మౌత్ టాక్ జనాల్లోకి వెళ్లేలోపే థియేటర్ల నుండి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఈ సినిమా ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక క్లాసిక్ హిట్టుగా నిలిచేది. కంటెంట్ ఉన్న సినిమాలకు స్పేస్ కావాలి. ఆ స్పేస్ ఈ సంక్రాంతికి దొరకలేదు పాపం. ఇక చివరి 2 సినిమాల విషయానికి వస్తే అనగనగా ఒక రాజు మరియు శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి. వీటిలో అనగనగా ఒక రాజుకి సంక్రాంతి కరెక్ట్ టైం అనిపిస్తోంది. ఎందుకంటే అందులో ఉన్న మాస్ అంశాలు పండగ మూడ్కి సెట్ అయ్యాయి. కాని మన శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి పరిస్థితి వేరు. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు ఏడాదిలో ఏ శుక్రవారం వచ్చినా జనం ఆదరిస్తారు. పండగ రద్దీలో, పెద్ద సినిమాల సౌండ్లో ఈ సినిమాకి దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదేమో అనిపిస్తోంది. విడి రోజుల్లో వచ్చి ఉంటే
ఫ్యామిలీస్కి ఫస్ట్ చాయిస్గా ఉండేది. ఇప్పుడు దక్కిన విజయానికంటే ఇంకా పెద్ద విజయం సొంతమయ్యేది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే: సినిమా బాగుంటే సరిపోదు, అది విడుదలయ్యే సమయం కూడా బాగుండాలి. సంక్రాంతి అనేది పెద్ద సీజనే, కానీ 5 సినిమాలు ఒకేసారి వస్తే ఎంతో కొంత నష్టం అందరికీ తప్పదు. మీరేమంటారు? ఈ 5 సినిమాల్లో ఏ సినిమా వేరే టైంలో వస్తే బాగుండేది అని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు సినిమా.